హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు నేను చేయబోయేది చూడండి. ఈ ఆకు చూడండి ఎలా ఉందో. ఇది ఎర్రపచ్చలండి. ఎర్రపచ్చల ఆకుకూర అంటారు దీన్ని నేను పచ్చడి చేయబోతున్నాను. దానికి కావాల్సింది సాల్ట్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండు కలిపితే బాగుంటుందండి దీని టేస్ట్. జీలకర్ర, పసుపు, చింతపండు, వెల్లుల్లిపాయ, తాలింపు, కరివేపాకు. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుని వేయించుకుందాం. ఫ్రెండ్స్, కట్ చేసుకున్నాను. ఇది ఉడుకుతుంది. ఆకుకూర బాగా ఉడికిపోవాలి. బాగా మగ్గిపోతేనే ఇది బాగుంటుంది మనం చట్నీ చేయడానికి. ఇది ఇలా మగ్గాలండి. దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్, చింతపండు పెట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎర్రపచ్చడి ఆకుకూర పచ్చడి రెడీ అయిపోయింది. దాన్ని మిక్సీ పట్టేసి తాలింపు పెట్టాను. చూడండి ఎంత బాగుందో. ఎంత ఆకుకూర వేసినా ఎక్కువ అవ్వదండి. చూడటానికి గోంగూర పచ్చడి, పుదీనా పచ్చడి లాగానే ఉంటుంది, కానీ దీని టేస్ట్ మట్టుకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మంచి స్మెల్ వస్తుంది. కొంచెం మెంతులను జీలకర్ర వేసాం కదా మనం తాలింపులో. చూడండి, తాలింపు పెట్టేశాను. ఎండుమిర్చి, కరివేపాకు, చిన్నెల్లిపాయ, ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చక్కగా దీన్ని అన్నంలో పెట్టుకు తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎర్రపచ్చలి ఆకుకూరతో చేసిన చట్నీ అండి ఇది.